చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని ప్రేమించిన ప్రియులరా, మరి పండగలు అనేవి ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నాయి. అయితే నిజమైన పండగ చేసుకుంటున్నాం మేము మా ఇంట్లో అని చెప్పగలిగిన వాళ్ళు చేతులు ఎత్తండి. నిజమైన పండుగ అంటే ఇంటి వాళ్ళందరూ రక్షణ పొంది ఉండాలి, అందరూ చర్చికి వెళ్తూ ఉండాలి. అప్పుడే దేవుడు యేసయ్యకి నిజమైన పండుగ. ఐగుప్తులో నుంచి అందరూ బయటికి రావాలా, కొంతమంది రావాలా? అందరూ రావాలి. మరి అందరూ చేరారా? కొద్దిమంది చేరారా? కొద్దిమంది చేరారు. ఎందుకని? వాళ్ళ బుద్ధులు మార్చుకోవాలి. ఐగుప్తులో నుంచి బయటకు అయితే వచ్చారు, కానీ వాళ్ళ బుద్ధులు మాత్రం మారిపోలేదు. అలాగే పండగలు అయితే చేసుకుంటున్నాం, కానీ నిజమైన పండగలు చేసుకోవట్లేదు. బుద్ధులు మారట్లా. పలావ్ వండుకోవటం, కొత్త గుడ్డలు వేసుకోవటం, ఏమంటే మరి మార్చి 5వ తేదీ నుంచి లెంట్ డేస్ కాబట్టి కాసేపు ఏడవటం, ఒక గంట ఆచార భక్తి అయిపోయింది. మరి అలాగే ఉపవాస ప్రార్థన వచ్చింది కాబట్టి ఏదో కూర్చోవాలని కూర్చోవటం, మీటింగ్లు వచ్చినాయి అంటే కాసేపు నిలబడి కాసేపు నిద్ర వస్తుందని పైకి చూసి కిందకు చూసి ఎట్టగొట్ట కాలం గడిపేయాలి కదా. మరి ఇప్పుడు లెంట్ అనేటువంటి మాట కానీ, అది చేయటం అని కానీ కొత్త నిబంధనలు కానీ పాత నిబంధనలు కానీ లేదు, రెండింటిలోనూ లేదు. మరి ఎవరు పెట్టారు ఇది? ఎప్పుడు వచ్చింది ఇది? ఎందుకు చేయాలి ఇది? చేస్తే ఏమైనా ఉపయోగమా? చాలా ప్రశ్నలు వస్తాయి మనకి. కానీ నాకు దేవుణ్ణి ఎరిగిన తర్వాత నాకు అర్థమైంది ఒకటే, నా మనసుకు ఎప్పుడు అనిపిస్తే లేదా ఎప్పుడు గుర్తొస్తే అప్పుడే పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేసుకోవాలి. దానికి ఒక టైం పెట్టి పలానా టైం వస్తుంది అప్పుడు ఏడుద్దాంలే అంటే ఈలోపు నువ్వు బతుకుతావు పోతావు, ఎవడికి తెలుసు? టైం లేదు ఏడవటానికి, ఉపవాసం ఉండటానికి ఒక టైం అంటూ లేదు. ఎందుకు పెట్టుకున్నారో మనకైతే తెలియదు. బైబిల్లో అయితే ఎక్కడా కూడా అపోస్తలులు కానీ ప్రభువారు కానీ యెహోవా దేవుడు పాత నిబంధనలో కానీ ఈ పండుగ చేయమని చెప్పలేదు. దేవుడు ఎప్పుడు పండుగలు చేయమని చెప్పడు. ఏం చేయమని కోరుతాడు? చెప్పండి, ఏమని కోరుతాడు? విసుగక ప్రార్థన చేయండి అని కోరుతాడు. పిల్లలు, ఏషియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం కొన్ని మాటలు మనం చదువుకుందాం. టైం సరిపోకపోతే ఇంకొక పర్యాయం దీన్ని కంప్లీట్ చేసుకుందాం. ఎలాగొస్తున్నారంటండి? నోటి మాటతో నా వద్దకు వచ్చుచున్నారు. హృదయం ఎక్కడుందంట? దూరముగా ఉన్నది. ఈ భయభక్తి అనేది ఎలాగా చూపిస్తున్నారంట? మానవులు పెట్టిన విధులను బట్టి అని ఎప్పుడు రాశాడు? ఏషియా గ్రంథంలో రాశాడు. అంటే యేసు ప్రభు వారు పుట్టకముందు 700 సంవత్సరాల క్రితమే రాశారు. అంటే అప్పటికే ఏ భక్తి చేస్తూ ఉన్నారు వాళ్ళు? మానవులు కల్పించినటువంటి భక్తి. చూడండి, ఆ మాటని ప్రభువారు తిరిగి మళ్ళా మాట్లాడుతూ వచ్చారు సువార్తల్లో. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఇప్పుడు బైబిల్లో లేనిది కనుక చేస్తే ఆ ఆరాధన ఎలాంటిది అవుతుంది? వ్యర్థమైన ఆరాధన. ఎవరు కల్పించినవి? మానవులు కల్పించినవి అని మాట రాశారు. మార్క్స్ వార్త చూడండి 7వ అధ్యాయము 7వ వచనంలో. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 7వ వచనంలో కూడా దేవుడు
మరలా మార్కు కూడా రాశాడు ఈ మాట. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు కల్పించినవి? మానవులు కల్పించి. బైబిల్లో దేవుడు చేయమన్నది ఇందాక నేను చెప్తున్నాను ఏంటది? విసుగక ప్రార్థన చేయండి, శోధనలోనికి ప్రవేశించకుండా నిమిత్తం ప్రార్థన చేయండి, అలాగే మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోండి. ఏమండి? అలాగే బల్లారాధన తీసుకోబోయే ముందు మీరు ఒకరి కాళ్ళు ఒకళ్ళు కడుక్కోండి, అంతము వరకు సహించండి. ఎన్నో చెప్పాడు దేవుడు. అవి చెయ్యం. సంఘాల్లో కళ్ళు కడుక్కోవడం ఉందా? లే. ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకొని చేతులు పట్టుకొని ఒప్పుకోవడం ఉందా? లే. ఒకరినొకరు ప్రేమించడం ఉందా? లే. మరి దేవుడు చెప్పిన మెయిన్ ఇంపార్టెంట్ అన్నీ వదిలేసి మనుషులు కల్పించినటువంటి పద్ధతులను చేయటానికి మాత్రం ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇది వ్యర్థమైన ఆరాధన అన్నారు. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు. యోహాను రాసిన సువార్త. దేన్ని ఆరాధిస్తున్నారు? తెలియని దాన్ని. ఎలాంటి ఆరాధన అయిపోయింది ఇప్పుడు? తెలియని ఆరాధన అయిపోయింది. కాబట్టి ఒక టైం బౌండ్ అనేది ఆరాధనకి, ప్రార్థనకి, పశ్చాత్తాపానికి, ఒప్పుకోవటానికి ఉంటాయా? లేదు. ఫలానా టైం అనేది లేదు. ఎప్పుడైనా సరే నీకు మనసుకు కనుక దేవుడు చెప్పిన రూల్స్ ఇవి, నేను చేస్తున్న రూల్స్ ఇవి, కాబట్టి ఇది తప్పు అని నీకు అర్థమవుతుందో అప్పుడు నువ్వు దేవుడి దగ్గర పశ్చాత్తాపడి నీ మనసుని మార్చుకోగలుగుతావు. అయితే నువ్వు పశ్చాత్తాపడకుండా మనసు మారుతుందా అంటే జరిగే పని కాదు. సారీ అని చెప్పడానికి ముఖం ఇటు తిప్పుకొని అని తలకాయ తెచ్చుకొని సారీ చెబితే కుదరదు. సారీ చెప్పేటప్పుడు కూడా తలకాయ ఎత్తుకొని సంతోషంతో ఇక నేను అలాగ అనను, అలాగ ఉండను, అలా చెయ్యను అని చెప్పుకోవడాన్ని బైబిల్లో మరి ఆ యొక్క రిపెంటెన్స్ అనేది అంటాం. రిపెంటెన్స్ అనేది తప్పిపోయిన కుమారుడికి వచ్చింది. ప్రియులారా, లూదియా భక్తిపర్రాలే కానీ రక్షణ లేదు. ఆ అమ్మాయికి వచ్చింది, జైలు అధికారికి వచ్చింది, కొర్నేలికి వచ్చింది. బైబిల్లో అనేక మంది మరి రిపెంటెన్స్ అయ్యి ప్రభువును అంగీకరించినట్టుగా బైబిల్ చెప్తుంది. అపోస్తల కార్య గ్రంథంలో కూడా మీరు పాపములను ఒప్పుకొని బాప్తిజం తీసుకోండి అని చెప్పింది. మూర్ఖమైన తరమునకు వేరై అని రాసి ఉంటుంది. సరే, ఇప్పుడు మనం చూద్దాం మరి ఇది ఎవరు స్టార్ట్ చేశారు. ఇక్కడ మన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఆర్సీఎం అంటాం, రోమన్ కథోలిక్ మాస్. ఆర్సీఎం అంటే రోమన్ కథోలిక్ మాస్. ప్రియులరా, వారు ఈ భస్మ బుధవారం లేదా యాష్ వెన్స్డేని వాళ్ళు ప్రవేశపెట్టారు. ఇది ఆచారంగా ప్రవేశపెట్టారు. నూతన నిబంధన కానీ పాత నిబంధన కానీ ఈ భక్తి చేయమని ఎక్కడ రాయలేదు. అసలు ఆ మాటే లేదు. అసలు ఈ శ్రమల దినాలనే మాట బైబిల్లో లేదు. అలాగే బైబిల్లో దేవుడు సిలువనెక్కే ముందు శ్రమలు పడలేదు. ఆయన రక్షణ పొందిన వెంటనే సాతాను మీద విజయం కోసమని అరణ్యంలోనికి 40 రోజులు వెళ్ళిన మాట నిజము. దాన్ని పట్టుకొని శ్రమల దినాలంటే ఎలాగా? పోని అనుకుందాం, ఈ 40 నెలలు ఏమైనా నువ్వు ఏడుస్తావు అంటే మళ్ళీ అలాగ కూడా ఏడవు. మధ్యలో ఏం తీసేస్తా? 6 ఆదివారాలు తీసేస్తావు. అదేంటి మధ్యలో గ్యాపా? టీ బ్రేకా? ఇదేమన్నా? మనుషులు చాలా తమకిష్టం వచ్చినట్టుగా మార్చుకున్నారు. అంటే ఆదివారం దేవుడు చేసిన దినం కాదా? ఆలోచించేయండి. అన్ని దినాలు దేవుడు చేసినాయి. కాబట్టి నువ్వు నిలబడాలి అనుకుంటే
మరి మండలం అంటారు హిందువుల్లో, మండల పూజ అంటే 40 రోజులు చేయాలి. ప్రియులరా, దేవుని ఎదుట పాపాలు ఒప్పుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్లో. ఇలాగే ఫలానా రోజు నుంచి ఫలానా రోజు వరకు మీరు పాపాలు ఒప్పుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం సిలువ వేయబడ్డాడు, ఆయన ఆరాధించండి అని చెప్పలేదు బైబిల్లో. లేవీకాండం 16వ అధ్యాయం 16వ వచనం, లేవీకాండము 16వ అధ్యాయము 16వ వచనములో, అలాగే 34వ వచనములో, కాబట్టి వాళ్ళ పాపాల బట్టి ప్రాయశ్చిత్తం చేసుకోమన్నాడు. 34వ వచనం, సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తం చేయమని చెప్పేసి బైబిల్లో కనపడింది కదండి. అందుకని మేము కూడా చేస్తాం. సంవత్సరానికి ఒక్కసారి అంటే 40 రోజులు రాసింది అక్కడ లేదుగా. సంవత్సరానికి ఒకసారి మీరు మరి అందరూ ఎక్కడెక్కడో ఉంటారు కాబట్టి అక్కడికి రావాలంటే మరి అందుకని అలా కాకుండా ఒకసారి రండి మీరు అంటే దానికి ఏమన్నా డేటు మంత్ ఏమైనా పెట్టారా? లేదు. సంవత్సరానికి ఒకసారి ఎవరైనా వెళ్ళొచ్చు. నేను హిందువుగా ఉన్న రోజుల్లో సంవత్సరానికి ఒకసారి తిరుపతి పోయేవాడిని, గుండు కూడా కొట్టించుకునేవాడిని. ప్రతి సంవత్సరం దరిదాపు 20 సంవత్సరాల పాటు ఎడతెరపు లేకుండా బారుగా ప్రతి సంవత్సరం క్రాప్ చేయించుకునే పని లేదు. డిసెంబర్లో గుండు చేయించుకుంటే మరలా డిసెంబర్ దాకా పెంచుతూనే ఉండేవాడిని. మరి అదొక భక్తి. ఏంటంటే నేనేదో దేవుడి దగ్గరికి వెళ్ళాను, ముట్టుకున్నాను, చూశాను ఆయన్ని. ఏమండి, కొంతమంది పిలుస్తూ ఉంటారు, ప్రభువా ప్రభువా కనపడవా అంటారు. హిందువులు కూడా అంటారు, రా రా కృష్ణయ్య రా రా కృష్ణ. వాళ్ళు వాడతారు. వాళ్ళకి నీకు తేడా ఏంటి? పశ్చాత్తాపంతో దేవుడి దగ్గరికి వస్తే దేవుడిని నువ్వు పిలవాల్సిన పనిలే. ఆయనే వచ్చి కూర్చుంటాడు నీ పక్కన. ఆయనే వచ్చి కూర్చుంటాడు నీ పక్కన. ఆయనే చెప్పాడు ఆ మాట, ఎవరైతే ఒకరిద్దరు కలిసి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని. కన్నీళ్లతో కనుక ప్రార్థన చేస్తే ఆయన పక్కన నిలబడి మనకి సహాయం చేస్తాడని కూడా రాసింది. చూడండి 26వ అధ్యాయం లేవీకాండము 18వ వచనం. 18వ వచనం, పాపానికి ప్రాయశ్చిత్తం కనుక చేసుకోకపోతే దేవుడు ఏం చేస్తాడంట? 7 నీ మీదకి దేవుడు ఉగ్రతను తీసుకొస్తాడు. చూడండి 21వ వచనం కూడా కనపడుతుంది ఆ మాట. కాబట్టి విరోధంగా అంటే చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా తిరగటమే విరోధం, దేవుడికి విరోధం. అది బైబిల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట రాసింది. ఏంటో తెలుసా? ఏనాటి కీడు ఆనాటికి చాలు. మరి ఈరోజు చేసిన పాపాన్ని దాచిపెట్టుకోవడం ఎందుకు? ఒప్పేసుకో. అందుకని దేవుడు ఏమంటున్నాడు, నువ్వు కనుక ఒప్పేసుకోకుండా ఉంటే నీ మీదకి నా ఉగ్రతను తీసుకొస్తాను. చూడండి 21వ వచనము, 24వ వచనము, 28వ వచనం కూడా చూడండి. 28 కూడా. కాబట్టి ప్రాయశ్చిత్తం గనక చేసుకోకపోతే, ఒప్పుకోకపోతే ఏమొస్తుందంటే చెప్పండి? 7 కోపం దేవుడిది మన మీదకి వస్తుందట. మరి ఎన్ని పాపాలు దాచిపెట్టుకొని ఉన్నావు ఇప్పటి వరకు? ఎన్ని ఉగ్రతలు, దేవుడి యొక్క కోపాలు మీ ఇంట్లో కానీ నీ మీద కానీ చూసుకున్నావు? చూసే ఉంటావు. దేవుడి కోపం నువ్వు చూసే ఉంటావు. ఎందుకో తెలుసా? మరి సంవత్సరానికి ఒక్కసారన్నా నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోలేదుగా, పాపం ఒప్పుకోలేదుగా, దాచుకున్నావుగా. దాని ఫలితమే దేవుడి యొక్క కోపం. కాబట్టి బైబిల్లో పాపాలు ఉన్నాయి, ఒప్పుకోవటం ఉంది, అలాగే దేవుడు ఒప్పుకోకపోతే కోపగించుకుంటాడని కూడా ఉంది. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం. 8వ అధ్యాయం 35వ వచనం. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి
చాలు. ఇప్పుడు ఎప్పుడు దాకా వాళ్ళు ఆగారంట? ఆ మాటలో ఉంది కదా, ఏమండి? సూర్యుడిని దేవుడు వెలుగు రాకుండా చేసి వర్షం పడనీయకుండా చేస్తే అప్పుడు దేవుడు కోపం నీ మీదకి వచ్చిందని నువ్వు పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధపడతావా? నిన్నొచ్చి పోలీసుడు పట్టుకొని పోయేటప్పుడు అప్పుడు అయ్యా నేను ఒప్పుకుంటానయ్యా, నన్ను వదిలేయండి అని అంటావా? అయిపోయింది, తీర్మానం చేసేసాడు దేవుడు. చదవండి మళ్ళీ ఒకసారి త్వరగా. సరే, ఆకాశం మూయబడుతుంది. శ్రమ అప్పుడు కదా నీకు గుర్తుకొస్తా ఉంది నేను పాపం చేశాను అని. అంటే శ్రమ పెట్టక ముందు నువ్వు ఎన్ని పాపాలు చేస్తూ పోతావో, ఎన్ని వేషాలు వేస్తావో, ఎన్ని రకాల మనసులు, ఎన్ని రకాల కళ్ళు, ఎన్ని రకాల మాటలు, ఎన్ని రకాల నడకలు ఉంటాయో నీలో. కళలు అంటారు వాటన్నిటిని, భలే కళలు ఉంటాయి వాళ్ళకి. వేషాలు వేసే రకం మనం. కాబట్టి ఆ వేషాలన్నీ ఒప్పుకుంటున్నావా? పశ్చాత్తాపడుతున్నావా? లేకపోతే ఏడింతల కోపం దేవుడిది నీ మీద. 2 దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం. 6వ అధ్యాయము 26వ వచనం. ఇందాక ఏదైతే చెప్పాడో రాజుల గ్రంథంలో ఇప్పుడు కూడా అదే. పాపము చేస్తే ఆకాశము మూయబడుతుంది, వాన కురియదు. అప్పుడు మీరు ప్రార్థన చేసి బతిమిలాడుకోండి అని దేవుడి యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 2-3 వచనాలు. దేవుని యొక్క నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 2-3 వచనములు. నెహెమ్యా గ్రంథం. ఒప్పుకోవడానికి కూడా ఒక లెక్కప్ప చెప్పారు ఇక్కడ. ఏంటో తెలుసా? ఆ మూర్ఖమైన ఆ అన్యజనుల్లో నుండి నువ్వు బయటకు వచ్చి ఒప్పుకోవాలి. ఇక్కడ ఒప్పుకొని మళ్ళా నువ్వు కనుక ఆ పాపపు మనుషులతో కనుక నువ్వు తిరిగినట్లయితే దాని ఉపయోగం ఏమి ఉండదు, చేయకూడదు. ఇక దేవుడి వైపు తిరిగిన తర్వాత మళ్ళా పాపం అనేది చేయకూడదు, వ్యతిరేకంగా ఉండకూడదు. ప్రభు వైపు చూస్తూనే ఈ పందె పరుగులో ఓపికతో పరిగెత్తాలి. యోబు గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం. ప్రార్థనలో ఏమని అడగాలి? యోబు అడుగుతున్నాడు, నా దోషాలెన్ని, నా పాపాలెన్ని. ఆమె మాత్రం చక్కగా కొనుక్కు తీస్తూ ఉంది, మళ్ళీ అప్పుడప్పుడు లేస్తూ ఉంది. అట్లా చేయబాకమ్మా నించో. కాబట్టి ఏ గ్రంథం చెప్పానమ్మా? ఉండండి, మీరే దాన్ని నిద్రపోయామని అడుగుతున్నాను. ఎందుకంటే ఆ వెంటల్లా కొనుక్కు తీస్తూ ఉంది, నేను గట్టిగా అరిచినప్పుడల్లా ఉలికి పడతాను. వచ్చి 10 గంటలు కాలేదు అప్పుడే నిద్రలా. పగలంతా ఏం చేసావా, రాత్రి అంతా ఏం చేసా? ఏం నిద్ర అది? నాకు అర్థం కాదు. దయ్యం నిద్ర అయితే. యోబు గ్రంథములో యోబు మాట్లాడుతూ ఉన్నాడు 13:23లో ఏమని? నా పాపములు ఎన్ని, నా దోషములు ఎన్ని. ప్రార్థన ఇది, తన ప్రార్థన. ఎప్పుడన్నా ఈ ప్రార్థన చేసావు నువ్వు? అయ్యా ఈరోజు నేను ఏమైనా తప్పు చేశానా అని ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే నీ బతుక్కి, నీ జీవితానికి ఒక మార్పు అనేది వస్తుంది. ఒక టీవీయో లేకపోతే ఒక కంప్యూటరో ఏమంటే ఒక సిపియూనో మనం బాగు చేయడానికి ఇస్తే దాన్ని సంపూర్ణంగా బాగు చేసిన దాకా ఉండాలా, లేకపోతే ఎన్నాళ్ళు ఉంచుకుంటావో లేని తీసుకురావాలా? సంపూర్ణంగా బాగు చేసిన దాకా ఉండి అది మళ్ళీ రన్నింగ్లోకి వచ్చిందో లేదో చూసుకొని తెచ్చుకొని మనం వాడుకుంటాం. అలాగే ఈ దేహాన్ని కూడా నువ్వేం చేయాలో తెలుసా? రిపేర్ చేయాలి. ఎందుకు? పాపాన్ని కడుక్కునే రిపేర్ ఇది. ఉపవాస ప్రార్థనలు అంటే
పాపాన్ని కడుక్కొని రిపేర్ చేసుకోవటం, హృదయాన్ని రిపేర్ చేసుకోవటం, అవయవాలని రిపేర్ చేసుకోవటం. రిపేర్ అనేది లేకపోతే మళ్ళీ అది యూజ్లోకి రాదు, పనికిరాదు. కది ఉంటుంది, వస్తువు అయితే ఉంటుంది, కానీ మీళ్ళల్లో కూడా అట్లాగా పనికిరాని వస్తువులు ఎక్కడో ఉండుంటాయి. ఒకప్పుడు వాడావు కానీ దాన్ని బాగు చేయలేదు. నేను దినాను మా ఇంట్లో మా అమ్మాయి ఎప్పుడో ఒక 7 ఏళ్ల క్రితం 8 ఏళ్ల క్రితం ఒక మిక్సీ కొనింది, చిన్న మిక్సీ, బొడ్డ మిక్సీ. సరే దానికి ఛార్జింగ్ పెడుతుంటేనేమో ఛార్జింగ్ లైటింగ్ కనపడతా ఉంది, ఛార్జింగ్ ఎక్కుతుంది అనుకుంటే రోజులు 2 రోజులు 3 రోజులు పెట్టినా కూడా అమ్మగారు కదలటల్లా. కవిత వేసుకున్న కలర్ డ్రెస్లోనే ఉంటుంది అది ఇన్స్ట్రుమెంట్. ప్రియులారా, సరే నాకెందుకు అనుమానం వచ్చి దీని సంగతి ఏదో చూద్దామని చెప్పేసి దాన్ని విప్పదీశాను. విప్పదీస్తే ఆ యొక్క బ్యాటరీ ఎట్లా ఉందో తెలుసా? చలికి వణికిపోతే ఎట్లా ఉంటుందో అట్టుంది అమ్మగారు. ఇక లాభం లేదనుకొని దాన్ని తీసేసేసి నా దగ్గర కొత్త బ్యాటరీ ఉంటే రీఛార్జబుల్ బ్యాటరీ, ప్రియులరా, దాన్ని ఎలాగైతే ఫిక్స్ చేసి మా టీచర్ గారికి కూడా చూపించి, అమ్మ పని చేస్తూ ఉంది వాడుకో తల్లి అని. బాగు చేసావా అంది. అవునమ్మ చేశానమ్మా. ఎక్కడ పడేయలేదు, మూల పడేయలా. దాని సంగతి ఏందో దాన్ని పింజ మార్చిందా కూరుకోను నేను. కాబట్టి మన హృదయాన్ని కూడా మన దేహాన్ని కూడా మనం ఏం చేయాలి? కొన్నాళ్ళు పడేసేవేమో పక్కన, పశ్చాత్తాప పడకుండా పాపం ఒప్పుకోకుండా తిరిగావేమో 1 సంవత్సరమా 2 సంవత్సరాల ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా కనీసము దేవుడు అంటాడు యోవేలు గ్రంథం, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి మీ పాపాలు ఒప్పుకోండి. 2వ అధ్యాయంలో కనపడుతుంది, తర్వాత చెప్తాను. కాబట్టి ఏం చేయాలి? బాడీని ఇప్పుడు రిపేర్ చేయాలి. అది రిపేర్ చేయాలంటే మనకి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అవసరం అవుతాయి కదా. స్క్రూ డ్రైవర్లు, లేకపోతే కటింగ్ ప్లేయర్లు అండ్ షోల్డరింగ్ రాడ్స్, ఇలాంటివి అవసరం అవుతాయి. మరి మనకేం కావాలి ప్రార్థనలో? మోకాళ్ళ ప్రార్థన, చేతులెత్తి ప్రార్థన, కన్నీటి ప్రార్థన అండ్ నోరారా ప్రార్థన. ఈ మన ఇన్స్ట్రుమెంట్స్ అంటే మన సాధనములు. ఒక ఆమె ఏడుస్తూ ఉందంటేనే నలుగురు వచ్చి చూస్తారు, ఏందక్క ఏడుస్తున్నావు అని అడుగుతారు. ఎప్పుడన్నా అడిగారు? నేను మా స్కూల్లోనే ఒకసారి నేను ఏడిస్తే అప్పుడు సెంటర్ క్లాస్ జరుగుతుంది, అందరు టీచర్లే ఉంటారు, పిల్లలు ఉంటారు, పిల్లలు కూడా ఉంటారు కొద్దిమంది, ఒక 15-20 మంది, అందరూ ఉండరు. టీచర్ క్లాస్ అన్నమాట అది. సరే, నాకు జరిగిన సంగతి తెలిసిన తర్వాత ఒక సంఘటన జరిగిందని చెప్పారు గతంలో మీకు. సరే, నేను కూర్చొని ఏడుస్తా ఉన్నాను. నాకు ఒక రూమ్ ఉంటుంది, హెడ్ మాస్టర్ రూమ్. ఏడుస్తుంటే ఆ ముందు గదిలో ఉన్నవాళ్ళు వెనక గదిలో ఉన్నటువంటి టీచర్లు బాగా అభిమానిస్తారు నన్ను. పరిగెత్తుకుంటూ వచ్చి, మాస్టర్ గారు ఏంటి ఏడుస్తున్నారు? దేవుని ప్రేమించుకున్నారు. మామూలు మనుషులే ఏడుస్తేనే కనికరించి ఓదారుస్తారే, మరి నీ దేవుడు చేయడా? లూకాసు వార్త 18వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాటే కదా కనబడింది. ఏమండి, ఆ అన్యాయస్తుడే వారికి న్యాయం చేయగలిగింది. దివారాత్రులు ప్రార్థన చేస్తూ ఉంటే నేను నా ప్రజలకు న్యాయము చేయనా? చేస్తాడు. ఏది ప్రార్థనేది, మరేది? ఆ టీచర్ గారు ఉదయకాలం ఉంటుంది, ఏంటి రాత్రి అంతా మేలుకొని ఉన్నాం, ఈ టాపిక్ ప్రిపేర్ అయ్యారు. దరిదాపు 3 గంటలు పట్టింది. 2:30కి లేస్తే 5:30కి మళ్ళా కాస్త కొనుగు తీస్తే ఎవడో ఒకడు రానే వస్తూ ఉన్నాడు. నిద్ర ఎక్కడ పట్టింది? ప్రియులారా, మనము దేవుడి సన్నిధిలో మొరపెట్టడం అనేది, వాక్యం చదవడం అనేది, ధ్యానం చేయటం అనేది నేర్చుకోవాలి. దాంతోపాటు చదువుతుండగానే పశ్చాత్తాపం కూడా పొందాలి. ప్రియులారా, బాప్తిజాలు తీసుకునేటప్పుడు పాపాలు ఒప్పుకొని మనము బాప్తిజాలు తీసుకోవాలని బైబిల్లో రాసి ఉంది. చాలామంది అలా చేయకుండా ఏదో ఈ యొక్క లెంట్ డేస్ అవ్వంగానే మరి ఆ యొక్క ఈస్టర్ రోజున పోయి బాప్తిజాలు తీసుకుంటారు. ఎరా, నువ్వు ప్రార్థనలో ఉన్నావా? లేదండి, మా పాస్టర్ గారు చెప్పారు. అరే సిద్ధపడురా అన్నారు. నేను సిద్ధపడాను సార్ అన్నాడు. ఓహో, అదే సంగతి. అంటే నువ్వు ప్రార్థన చేసుకోవాలా, నీ పాపం ఒప్పుకోవాలా. నువ్వు ఎలా తిరిగావో నాకు తెలుసుగా, నీ పద్ధతి నాకు తెలుసుగా.
ఇంట్లో ఉండకుండా తిరిగింది, మీ అమ్మని కొట్టింది, మీ నాన్నని కొట్టింది, మీ తమ్ముడిని కొట్టింది, మీ అన్నని కొట్టింది, అందరిని కొట్టింది మాకు తెలుసుగా, దుర్భాషలు నాకు తెలుసుగా, నీ ఆటలు నాకు తెలుసుగా, మరి అన్నీ ఒప్పుకున్నావట్రా అంటే మా పాస్టర్ గారు అవన్నీ చెప్పలేదండి. ఈరోజున పాస్టర్లు ఎట్లున్నారు తెలుసు, జనాల్ని పోగేసుకోవడానికి నేర్చుకున్నారు తప్ప ప్రభు సన్నిధిలో ఎలా కనపడాలో నేర్పట్లా. ఎవరో చెప్పారని బాప్తిజం తీసుకుంటావా? ఉపయోగమా దానివల్ల? నీవు పశ్చాత్తాపడి తీసుకోవాలి. కాబట్టి 3వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనంలో, అలాగే 9:6లో తెరవండి. అది పాపాలు ఒప్పుకుంటూ బాప్తిజం తీసుకోమని బైబిల్ చెప్తాం. 9:6 కాబట్టి నువ్వు ఒప్పుకుంటే కనుక క్షమించగలిగిన దేవుడు నీకున్నాడు. గుర్తుపెట్టుకో, ఇది నేను కాదు క్షమించేది, మీ అమ్మానాన్నలు కాదు క్షమించాల్సింది కూడా. ముందుగా భూ సంబంధంగా తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. ఆ తర్వాత పరసంబంధంగా దేవుడి దగ్గర చేసిన పాపాలు కూడా ఒప్పుకోవాలి. పరసంబంధంగా దేవుడు అంటే బైబిల్ చదవలేదు, దేవుడు అంటే లెక్కలేదు, సండేస్ రాము, పాటలు పాడము, బైబిల్ చదవము, బైబిల్ తెరవము, సహాయం చేయము, పరిచర్య చేయము, ఏం చేయకుండా వెళ్ళిపోతారు చూసారా, అది కూడా పాపమే. దేవుడు సింపుల్గా చెప్పేశాడు పాపాన్ని. ఆజ్ఞాతిక్రమము పాపం, సింపుల్గా మాట్లాడాడు. మరి దేవుడి యొక్క ఆజ్ఞ, ఆయన ఒక మాట చెప్పాడు, నేను ఈ లోకానికి దేనికి వచ్చానంటే పరిచర్య చేయుటకు వచ్చానన్నాడు. మరి ఆ పరిచర్య నువ్వెందుకు చేయవు? పరిచర్య నువ్వు చేయాలి కదా బైబిల్ ప్రకారము. పరిచర్య చేయకుండా పోతున్నావు అని అంటే దేవుడికి విరోధమే కదా. ఏమైనా అవసరం ఉందా లేదా కనుక్కోకుండా పోతున్నావు అంటే అది ధిక్కారమే కదా. ఆలోచన చేయండి. దేవుడికి ఇష్టముగా నడవటం అనేది బహు కష్టంగా ఉంది ఈ రోజున ప్రజలకు. మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26 వచ్చినారు. మార్కు సువార్త. ఏం చేయాలి? పాపాలు ఒప్పుకోవాలంటే ఏం చేయాలంటే ప్రభు సన్నిధికి వచ్చి, లేదా నీ ఇంట్లోనే కూర్చొని నిల్చొని ఉన్నట్లయితే ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంట? నీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకోండి, క్షమించండి. శత్రువును కూడా క్షమించే గుణమే ప్రార్థనకు ఉంటుంది, క్షమాపణకు ఉంటుంది. ఏమండి, నేనే ఆవేశంలో చంపేశానండి అని చెప్పాడనుకో, బోన్లో నిల్చున్నటువంటి ఆ ముద్దాయి ఏం చేస్తాడండి లాయరు? అరే మనం అసలు ఏం ప్రశ్నలు లేకుండానే వీడు నేను చంపేశానని చెబుతున్నాడే, విషయం అంతా చెబుతున్నాడే. మరి వాళ్ళు పెట్టేటువంటి అనేక క్రాస్ క్వశ్చన్స్ కూడా వేయనీయకుండానే ఒప్పేసుకుంటున్నాడే వీడు. ఓకే, ఏమండి జడ్జి గారు, ఏమండి లాయర్ గారు, ప్రాసిక్యూటర్ గారు, ఏంటి సంగతి అని అంటే, ఇంకేం చేస్తాం సార్, వాడు ఒప్పుకుంటున్నాడుగా, వాడు ఒప్పుకుంటున్నాడు కానీ నేను చేశానని ఒప్పుకుంటున్నాడుగా, చేశానని, చూశాను, ఎప్పుడు చేశాను, ఎలా చేశాను మొత్తం చెప్పాడు కదా. ఇంక మేము క్రాస్ ఏమి వేస్తాం అతన్ని? క్రాస్ క్వశ్చన్స్ లేవు. దేవుడి దగ్గర కూడా నీవు గనక అలాగ ఒప్పుకుంటే క్రాస్ క్వశ్చన్స్ వెయ్యడు. నువ్వు చేసిన పాపాలన్నీ వీపున వెనకన వేసుకుంటానని ఒక మాట అన్నాడు, సముద్ర అగాధంలో పారేస్తానని ఇంకొక చోట అన్నాడు. అలాగా ఆ జడ్జి గారు అన్నారంట, మరి ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నావు కదరా, ఎందుకు చేసావన్నాడు. నాకు కర్మగాలి చేశాను సార్ అన్నాడు. ఇంక దానికి ఆన్సర్ లేదు. జడ్జి గారు మామూలుగా అయితే దానికి 14 సంవత్సరాలు శిక్ష వేస్తారట, ఉరి శిక్ష కూడా వేస్తారట. ఉరి శిక్ష వేయలేదు, 14 సంవత్సరాలు వేయలేదు, 7 సంవత్సరాలు వేసి ఇంకా ఎప్పటికైనా బాగుపడి నేర్చుకో, మంచిగా ఉండు అని పంపించేసి శిక్ష తగ్గింది. ఏమండి, ఫైన్ కట్టే పనిలే, జాగ్రత్తగా మసులుకో. దేవుని యొక్క ప్రేమ అలా ఉంటుంది. పాపం ఒప్పుకుంటే అలా ఉంటుంది. పాపం ఒప్పుకోలేదనుకో, కొంతమంది అనుకుంటారు, ఏంటి నేను అమ్మాయితో తిరిగాను, ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాను, ఒక అమ్మాయి డేటింగ్ చేశానని చెప్పాలా? అవును చెప్పాలి. పాపం చేస్తే చెప్పాల్సిందే. దేవుడు కరుణిస్తాడు. లేదంటే ఇందాక చదివినట్టుగా ఏమొస్తుందండి? ఉగ్రత, 7 ఉగ్రత వస్తుంది. పాపం ఒప్పుకోవడం అనేది బైబిల్లో ఉందండి.
ఏదో ఒక ప్రత్యేకమైన మాసం పెట్టుకొని పాపాలు ఒప్పుకొని, లేదా ఒక టైం పెట్టుకొని పోతే సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల దాకా ఒప్పుకోవటం అనేది ఎక్కడా లేదు, బైబిల్లో లేదు. ప్రభువారు ఎప్పటికప్పుడే ప్రార్థన చేసుకునేవాడు. పొద్దునేంటి, మధ్యాహ్నం ఏంటి, రాత్రి ఏంటి, ఎప్పుడు పడితే అప్పుడు కూర్చొని ప్రార్థన చేసుకునేవాడు. అలాగే శిష్యులు కూడా చేసుకున్నారు. మరి అర్ధరాత్రి ప్రార్థన గెస్సెమనే తోటలోది. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి దాకా ప్రార్థన జరిగింది గెస్సెమనే తోటలో ప్రభువారిది. మనం ఈ రోజున 9 గంటలకు రమ్మండి అంటే 9 గంటలకు ముగిస్తే వస్తాం చర్చకునేవాళ్ళు ఉన్నారు. అంటే ప్రభు కన్నా గొప్పవాళ్ళం అయిపోయాం మనం. ప్రార్థన ఎప్పుడు కూడా అంటే దేవుడి వైపు చూస్తూ ఉంటే దేవుడే నిన్ను లేపుతాడు. లే ప్రార్థన చేసుకో, లే బైబిల్ చదువు అంటాడు. నీకు కనుక మనసు లేదనుకో లేపడు దేవుడు. మీ అమ్మకి మీ నాన్నకి మనసు ఉంది, ఏమని నువ్వు బాగా చదువుకోవాలని ఏం చేస్తారండి? లే లే పరీక్ష కదా, లే చదువుకో చదువుకో. ఎందుకని? ఇంట్రెస్ట్. బాగా చదవాలి, బాగా రాయాలి. అలాగే నువ్వు కూడా బైబిల్ బాగా చదవాలి, బాగా అర్థం చేసుకోవాలి, బాగా రిపెంట్ అవ్వాలి అని సేవకుడికి ఉంటుంది, దేవుడికి ఉంటుంది. నీకున్న ఆసక్తి అది, దేవుడికి ఉన్న ఆసక్తి ఇది. జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. దేవుని యొక్క మహాకృపలో యాకోబు పాపాలు చేయలేదా? యాకోబు చెప్పండి, చేశాడా? వాళ్ళ అన్న విషయంలో, నాన్న విషయంలో, మామ విషయంలో చేశాడా? పాపాలు చాలా చేశాడు కదా అతను. మరి అతను ఎప్పుడన్నా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడా? చెప్పగలరా మీరు? ఏమంటే అన్ని పాపాలు చేశాడు కదా, 40 రోజులు ఉపవాసం ఉన్నాడా? చూడండి, మా ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం. బూడిదలో కూర్చోలేదు అతను. ఏమండి ఇంకా ధర్మశాస్త్రం రాలేదు కాబట్టి బూడిదలో కూర్చోలేదు అంటావా? లేదు, చదవండి 32:24. ఎవరితో? దేవదూతతో ఒక నరుడు యాకోబు పెనుగులాడాడు. ఎంతసేపు అండి? ఒక్క రాత్రి. క్షమించబడ్డా? ఆశీర్వదించబడ్డా? పేరు మార్చుకున్నాడా? దేవుని బిడ్డలుగా ఇశ్రాయేలు జనాంగంగా మారిపోయారా ప్రజలు? మరి ఏంటండి 40 రోజులు బూడిదలో కూర్చొని ఉపవాసం చేయలేదు కదండి. దేవుడు ఇష్టపడితే ఒక్క క్షణంలోనే నిన్ను మార్చగలడు. అయితే నువ్వు పశ్చాత్తాపడాలి. బైబిల్లో లేవు ఇవి. చూడండి, దేవుని యొక్క ప్రేమలో ఇశ్రాయేలులు పాపాలు ఒప్పుకోవటానికి బూడిదలో కూర్చోలేదు పిల్లారా. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది ఎలాగంటే వాళ్ళు పాపాలు, దాని ముందు భావం అదే. ఎలాగంట? చేది ఉందా అంటే లోపల నుంచి గుర్తు తెచ్చుకుంటూ ఒక్కొక్క పాపాన్ని గుర్తు తెచ్చుకోవటమే చేదటం. ఏమొస్తాయి ఇప్పుడు దాంట్లో? నీళ్లు. ఇప్పుడు ఏమొస్తాయి? చేస్తే పాపాలు. ఏం చేశారు వీళ్ళు? వాటిని యెహోవా సన్నిధిలో కుమ్మరించారు. పాపాలు ఏం చేశారు? కుమ్మరించారు. పశ్చాత్తాపడ్డారు. హృదయము ఏమండి? అంతులేని ఒక గొయ్యి. దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? ఆ లోతుని. చాలా లోతు ఉంటుంది హృదయంలో. చాలామంది వాడిని బయటికి తీయరు. కానీ బైబిల్ చెప్తా ఉంది, ఇశ్రాయేలు ఏం చేయాలంటే ఇప్పుడు ఏమండి? లోపల ఉన్నటువంటి నీళ్ళని తీయాలి, లోతులో నుంచి తవ్వాలి. దాన్ని తవ్వి తీసిన దాన్ని ఏం చేయాలి? పారబోసేయాలి. నెత్తి మీద పోసుకోవాలా, కడుక్కోవాలా. ఏం చేశారు? పారబోసారట. దేన్ని పారబోసారు? పాపాలన్నింటినీ పారబోసారు. యెహోవా సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేసుకున్నట్టుగా బైబిల్ మనకి తెలియజేస్తా ఉంది. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు వారు ఏ పాపం చేశాడు? ఏ పాపాలు ఒప్పుకోవాలి ఆయన? 4వ అధ్యాయం 1వ వచనంలో ప్రియులారా ఆలోచించేయండి.
ఏం పాపాలు చేశాడని ఆయన ఇప్పుడు 40 రోజులు ప్రార్థన చేస్తున్నాడు? ఆయన ఏం పాపం చేయలేదు, పరిశుద్ధుడు. మరి అలాంటి ఆయన ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అనేకమైన అద్భుతాలు చేయాలి. ఇప్పుడు ఆయన ఆశ్చర్యకార్యాలు చేయాలి అంటే ప్రార్థన. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత చూసారా, శ్రమ పడిన తర్వాత ఎప్పుడు? సిలువలో లేచాడు. లేచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నాడంటే 40 రోజులు. ఇందాక ప్రార్థన చేయడానికి 40 రోజులు, ఇప్పుడు దేనికి 40 రోజులు ఉన్నాడు ఇక్కడ? మళ్ళా సంఘాన్ని కట్టడానికి, చెదిరిపోయిన సంఘాన్ని, తన దగ్గర నుంచి పారిపోయినటువంటి ప్రజలను ఇంటింటికి తిరిగి వాళ్ళు చేపలు పట్టుకుంటుంటే మళ్ళా చేపలు పట్టుకోవడానికి పోయారు, అక్కడికి పోయాడు. మొదట్లో కూడా వాళ్ళు చేపలు పట్టుకుంటుంటే రెండ్రా అని పిలిచిన దేవుడే ఇప్పుడు మళ్ళా కూడా పిలవాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళు చెదిరిపోయారు. మళ్ళా 40 రోజులు పట్టింది వాళ్ళందరినీ సమకూర్చడానికి ప్రభువారికి. ఆ తర్వాత దేవుడు చెప్పిన మాట ప్రకారం అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయంలో యెరూషలేమును విడచక మీరు ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని, దేవుడి యొక్క వాగ్దానాన్ని పొందుకోండి అని మళ్ళా చెప్పి 10 రోజుల పాటు వారు మేడగదిలో ప్రార్థనలో ఉన్నారు. 10 రోజులు. ఇప్పుడు వాళ్ళ మీదకి ఏమొచ్చిందని రాసింది 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో పరిశుద్ధాత్మ అందరి మీదకి వచ్చిందని రాశారు. హల్లెలూయా. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఎందుకు చెప్తున్నారంటే ప్రార్థన అంటే ఏదో సరదాగా చేయటం కాదు, తప్పులో ఒప్పుకొని. దేవుడు చెప్పాడు ప్రార్థన చేయండి, శోధన రాకుండా ఉండాలంటే ప్రార్థన చేయండి, విజయం రావాలంటే ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన చేయండి, రోగం పోవాలంటే కన్నీటి ప్రార్థన చేయండి. హిజ్కియా కన్నీటి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ఆయుష్ దేవుడు ఇచ్చాడు. చనిపోయిన బిడ్డలు బతికారు. శతాధిపతి వచ్చి అడిగాడు, యాయీరు వచ్చి అడిగాడు, వాళ్ళు చనిపోయిన వారు, దొరక చనిపోయింది, బతికింది. ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన. నీ కుటుంబంలో ఒప్పుకోలు ప్రార్థన ఉందా? నీకుందా? రక్షణ పొందావా? ఏనాడన్నా ఇలాగా పశ్చాత్తాపడి ప్రభువా నేను నీకు దూరం కాకుండా చేయదేవా, నా దోషాలెన్ని, నా పాపాలెన్ని నువ్వు ఒప్పుకున్నావా? యోబులాగా అడిగావా? చూడండి, దేవుని యొక్క ప్రేమలో యేసు ప్రభు వారు ఎక్కడా కూడా బూడిదలో కూర్చోలేదు. ఆ యొక్క ఉపవాస ప్రార్థనలు కూడా అలాంటి ప్రార్థనలు చేయాలి. మత్తయి 4:2లో, మార్కు 1:13లో మీకు కనపడతాయి. మోషే దగ్గరికి వద్దాం. మోషే నిర్గమాకాండము 24వ అధ్యాయము 18వ వచనం. ఈయన బూడిద పోసుకొని కూర్చున్నాడా దేవుడి దగ్గర? లేదు. 40 రోజులు ఉన్నాడు ఇతను కూడా. 24:18. 40 రోజులు ఉన్నాడు, కిందకి దిగలేదు. అయ్యా కొంచెం కిందకి దిగి వస్తాను, ఒక దమ్ము సిగరెట్ పీల్చుకొని వస్తాను, ఒక చుట్టపేక తాగొస్తాను, ఒక లెగ్ పీస్ తినొస్తాను, మా ఆవిడతో మాట్లాడొస్తాను, మా బుడ్డ పిల్ల ఉంది ఇంటి దగ్గర కాసేపు ఆడిచ్చేస్తాను. ఇవన్నీ లేవు. ఉన్నాయా? పిల్లలు లేరు ఆయనకి? 2 పిల్లలు ఉన్నారు కదా, మరి 2వ భార్య కూడా ఉంది కదా. అప్పటికే మొదటి భార్య చనిపోయిందో లేదో మనకు తెలియదు, కానీ మరి ఏమని మాత్రం తర్వాత చేసుకున్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. దాంతో విరోధం కూడా వచ్చింది అక్కడ. సరే, దానికి చాలా స్టోరీ ఉంది, దేవుడి చిత్తం అయితే ఒకరోజు ప్రకటన చేస్తాను దాన్ని. ప్రియులారా, ఇక్కడ ఏం జరుగుతుందంటే మరి 34వ అధ్యాయము 28వ వచనంలో కూడా, 34వ అధ్యాయము 28వ వచనంలో దేవుడితో ఉన్నాడు. ఏమైనా బూడిద పోసుకున్నాడా? పశ్చాత్తాపానికి వెళ్ళాడు? ఇప్పుడు కాదు, దేవుడిచ్చే ఆజ్ఞలు తీసుకోవడానికి వెళ్ళాడు. 2 పర్యాయాలు దానికి వెళ్ళాడు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 9వ వచనం, 18వ వచనం, 25వ వచనం మరియు 10వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలన్నీ మీకు కనబడతాయి. మళ్ళీ రిపీట్ అన్నమాట ద్వితీయోపదేశకాండం అంటే. ప్రియులారా, 40 దినాలు భయపడ్డారు కానీ బూడిద పోసుకోలేదట. ఎవరో చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. 40 దినాలు ఇక్కడ కూడా మీకు కనబడుతుంది.
చదవండి. ఎవరు ఎవరుడు చెప్పాలి? గొలియాత్. 40 దినాలు రెండురా చూసుకుందాం అంటే వీళ్ళందరూ ఏమవుతున్నారండి? భయపడ్డారు. 40 days భయపడ్డారు. భయపడిన వాళ్ళు ఎవరైనా అరే వాడు అంటున్నాడు, మరి మనం ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేసుకుందాం, మన పాపాన్ని ఒప్పుకుందాం, దాని మీద ఎందుకు జయం రావట్లేదో చూసుకుందామని ఏమన్నా బుద్ధి వచ్చిందా సైనికులకు కానీ రాజుకు కానీ? రాలా. కానీ 40 రోజులు కూడా భయపడుతూనే ఉన్నారు. ఎందుకని భయపడ్డారు? ప్రార్థన లేదు, ఒప్పుకోలు లేదు. ప్రార్థన ఒప్పుకోలు ఎక్కడైతే ఉండదో ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఎదుటివారికి భయపడుతూనే ఉంటాం. మేము భయపడము అని యేసే చెప్పాడు మాకని ఒక చక్కని పాట హెబ్రోన్ వాళ్ళు ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం రాసిన పాట. దేవుని యొక్క ప్రేమ, భయపడేది లేదు. దేవుడే చెప్పాడు చాలాసార్లు తన బిడ్డలతో, భయపడకండి, ఐఆమ్ హియర్ అని ప్రభువారు చెప్పారు. చివరికి కొత్త నిబంధనలో కూడా ఓడలో ప్రభువారు ఉన్నారు, భయపడుతూ ఉన్నారు ప్రజలు. దేవుడుండి కూడా భయపడుతున్నారండి. నువ్వు కూడా దేవుని కలిగి ఉండి, బైబిల్ కలిగి ఉండి, ప్రార్థన కలిగి ఉండి, ఉపవాస ప్రార్థన చేయగలిగిన శక్తి ఉండి, ఏమండి నీవు దేవుడి సన్నిధికి వస్తూ వాక్యం చదువుతూ ఉన్నా కూడా భయం వేస్తూ ఉంది నీకు. భయపడకూడదు. ఉపవాస ప్రార్థన ఎప్పుడైతే నువ్వు చేస్తావు. వీరు భయపడ్డారు ఏమండి, కానీ వాళ్ళు ఉపవాస ప్రార్థన చేయలేదు. దేవుడు కోరుకునేది ఏంటంటే నీ పాపంలో ఒప్పుకున్న ఎడలా నేను నిన్ను కరుణిస్తాను అంటాడు దేవుడు. ప్రియులారా, ఆలోచన చేయండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. మొదటి రాజుల గ్రంథం ఎన్ని రోజులు అంటే అండి? 40 రాత్రింపగడు జర్నీ, 40 days జర్నీ ఏమండి చేసి ఎక్కడికి వచ్చాడంట? హోరేబుకు వచ్చాడు. దేవుడి పర్వతమైన హోరేబుకు వచ్చాడు. బూడిదేమని పోసుకున్నాడా? ఈ 40 రోజుల్లో ఉపవాసం ఉండి ఏమైనా ప్రార్థన చేశాడా? ఒక ప్రయాణం, దేవుడిచ్చిన ప్రయాణం, దేవుడిచ్చిన బలంతో చేశాడు. దేవుడు మనకు బలం ఇస్తే పౌలు భక్తుడు అదే అంటాడు, అంతరంగ పురుషుడు దినదినము వృద్ధి పొందుతానన్నాడు, బాహ్య పురుషుడు కృషించిపోయినా అంటాడు. కాబట్టి ఆదికాండం 7వ అధ్యాయము 4వ వచనము, 7వ అధ్యాయము 4వ వచనం. దేవుడు 40 అనే విషయాల్లో ఇక్కడ 40 రోజులే వర్షం ఎందుకు కురిపించాలని ఎవరన్నా ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? ఏమంటే 40 10 రోజులు కురిపించవచ్చుగా, ఒక 20 రోజులు కురిపించవచ్చుగా, 30 రోజులు, 40 రోజులు. ప్రియులరా, నేను దానికి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. మీరు కనుక ట్యాప్లో పంపులో నీళ్లు పడుతున్నారు అనుకుందాం. పడుతున్నప్పుడు దాన్ని తిప్పుతావు, ఎంత ఫోర్స్గా, ఫుల్ ఫోర్సే, ఇక్కడ కూడా ఫుల్ ఫోర్సే. ఏమండి మొత్తం 4 చెరువులకు కూడా తూములు తెరవబడ్డాయి, ఇంకేం లేదు, అన్నీ ఓపెన్, మొత్తం దేశం మొత్తం ఓపెన్ అయినాయి. సరే, నువ్వు ఫుల్గా ట్యాప్ తిప్పావు. తిప్పంగానే నీ బకెట్ నిండుద్దా? నిండదా? నిండిందాక ఉండాలా లేదా? అలాగే 40 రోజులు ఎందుకు పెట్టాడంటే ఆ సంపూర్ణముగా వర్షం కురిసి ఆ మొత్తం ఆ లెవెల్ రావాలి, కొండ లెవెల్ రావాలి. ఎక్కడ, ఎంత కొండ లెవెల్ చెప్పండి? అరారాతు కొండ అంత లెవెల్. ఇక్కడ ఎంత ఎత్తుందో నేను క్యాలిక్యులేట్ చేయలేదు, నేను చూడలేదు, అది చూడాలి ఒకరోజు. ఆ అరారాతు కొండ మీదకి వచ్చే అంత నీళ్లు రావాలి. అంత నీళ్లు రావాలంటే ఒక 10 రోజులైతే సరిపోదు. ఆయనకి తెలుసు, వాళ్ళ క్యాల్కులేషన్ ఆయనకి తెలుసు. అందుకని 40 రోజులు పెట్టుకున్నాడు. ఆయనకు ముందే ప్రణాళిక. ఎక్కడ పోయి ఆగాలి? షిప్పు అరారాతు కొండ మీదకి పోవాలి. అరారాతు కొండ ఎత్తుగా ఉంటుంది, మరి అన్ని నీళ్లు రావాలి. అన్ని నీళ్లు రావాలంటే 40 రోజులు పడుతుంది. నేను చెప్పాను కదా, ఆ బకెట్ నిండాలంటే అమ్మటే నిండదు, టైం పడుతుంది. సంపూర్తిగా నిండిన తర్వాత నువ్వు ఎట్టయితే ట్యాప్ ఆపేస్తావో దేవుడు కూడా తూములు ఆపేస్తాడు. హల్లెలూయా.
చూసారా ఎంత ప్రణాళిక అయింది. దేవుని యొక్క ప్రేమలో ప్రియులారా 40 రోజులు వర్షం కురిసింది ప్రియులారా. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 25వ వచనంలో 40కి ఇంకొక ప్రాముఖ్యత బైబిల్లో. వాళ్ళు దేశాన్ని సంచరించి చూసినటువంటి దినాలు లెక్క పెట్టారు. చదువు. 40 రోజులు తిరిగారంట. 40 రోజులు ఎందుకు తిరిగారంటే 40 రోజులు పట్టేంత పెద్ద పట్టణం అది. మరి ఏ బజార్లో ఏముందో, ఎక్కడ ఏం చెట్లు ఉన్నాయో, ఎక్కడ ఎలాంటి మనుషులు ఉంటున్నారో. ఏమంటే మనం గుంటూరులో తిరిగామనుకో అన్ని చోట్ల ఒకే రకం మనుషులు ఉంటారా? ఉండరుగా. అలాగే అది కూడా. మరి నీనెవే పట్టణానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు దేవుడు చెప్పండి. బైబిల్లో యోనా గ్రంథంలో నీనెవే పట్టణానికి వెళ్ళి ప్రకటన చేయమన్నాడు. ఎన్ని రోజుల ప్రయాణం అన్నాడు దాన్ని? అయ్యా ఎన్ని? 3 రోజులు. 3 రోజులు అంత ప్రయాణంలో ఇతను ఎన్ని రోజులు తిరిగాడు? ఒక్కరోజు. చూడండి, ఒక ప్రయాణం ఉంటుంది. ఒక ఊరు తిరగాలంటే, ఒక పట్టణం తిరగాలంటే కొంత ప్రయాణం ఉంటుంది. ఎవరో మనం చెప్తున్నారు హైదరాబాద్ పట్టణంలో మీరు అన్నీ చూసారా అన్నారు. లేదండి కొన్ని చూసామన్నారు. ఎన్ని రోజులు పట్టింది అన్నాడు. వాటిని చూడటానికి 1 వారం రోజులు పట్టింది సార్. మరి అట్లాగా మొత్తం చూడాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలుసా మీకు అన్నాడు. తెలియదన్న. తెలియనప్పుడు తెలియదని అనాలి. ప్రియులారా, దేవుడు కూడా ఒక ప్రణాళికతోనే దీన్ని చేస్తాడు. కాబట్టి 40 రోజులు దేశ సంచారం చేశారు. ఎక్కడైనా బైబిల్ నందు ప్రియులారా మీ పాపాన్ని బట్టి 40 రోజులు ఉపవాసం చేయమని ఉందా? మీరు పాపం చేశారు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని ఎక్కడన్నా రాసి ఉందా? లేదా? మరి ఎందుకు చేస్తున్నా? బైబిల్లో లేదు కదా, ఎందుకు చేయాలి? అందుకని ఇందాక మనం మొదటి వాక్యంలో చదువుకున్నాం ఏంటంటే మనుషులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశములను బోధించుచూ మీరు వ్యర్థంగా ఆరాధిస్తున్నారని దేవుడు చెప్పినట్టుగా దేవుడు చెప్పని మాట చేయడానికి ఇష్టపడుతున్నాం. ప్రార్థన చేసుకో వద్దంటలా నేను. అంటే ఒక టైం పీరియడ్, టైం బౌండ్ పెట్టుకో. 40 రోజులు పాపం ఒప్పుకో, 40 రోజులు శ్రమల దినాలు, 40 రోజులు మనం తగ్గించుకొని మరి ప్రభు సన్నిధిలో కూర్చుని అయ్యొద్దు. నీకు ఎప్పుడు మనసుకు వస్తే అప్పుడు కూర్చొని నీ పాపాలన్నీ ఒప్పుకుంటూ పశ్చాత్తాపుడు. మిస్పాలో వాళ్ళు తవ్వుకోనల్లే నీళ్లు పారబోస్తూ ఉన్నారు. పాపాలు తవ్వుకుంటున్నారు, పారబోస్తూ ఉన్నారు. నువ్వు వదిలేయాలి. పారబోయటం అంటే వదిలేయటం. ఎప్పుడైనా చేయొచ్చు అది. దానికి ఒక టైం బౌండ్ లేదు, ఫలానా రోజులు అని లేవు బైబిల్లో. కాబట్టి ఎప్పుడు బాధ వస్తే, ఎప్పుడు పశ్చాత్తాపం వస్తే అప్పుడు మరి పేతురు యేసు ప్రభువుని సిలువ వేయటం చూసిన తర్వాత తను ఇంటికి వెళ్ళి పశ్చాత్తాపడి ఏడ్చాడు. అవును, టైం ఉంది దానికి. రేపు ఏడుద్దాంలే, పండగ వస్తుంది కదా అప్పుడు ఏడుద్దాంలే అనుకున్నాడా? లేదు కదా. బూడిద పోసుకోవాలా? లేదు. కొత్త నిబంధనలో బూడిద పోసుకోవడం లేదు. పాత నిబంధన భక్తులకి మాత్రమే అది ఉంది. బూడిద ఒకటే కాదు, ఏం చేస్తారండి? రెండోది గుడ్డలు చించుకుంటారు, గోనె పట్ట కట్టుకుంటారు, గుడ్డలు చించుకుంటారు, బూడిదలో కూర్చొని బూడిద ధూళి అంతా కూడా నెత్తిన పోసుకుంటారు. చూసేవాళ్ళందరికంటే ఈడేదో ఉపవాసం ఉన్నాడురా, ఈడేదో పాపం చేశాడురా అని చెప్పడానికి. దేవుని యొక్క ప్రేమలో ప్రియుల ఎక్కడైనా బైబిల్లో లేదు. లెంట్ అనేది అంటే స్ప్రింగ్ అంటారు, SPRING. స్ప్రింగ్ అంటే వసంతకాలం. మనకు వస్తుంది రేపు మార్చి మాసంలో మనకు వసంతకాలం మొదలవుతుంది. మరి ఇప్పుడేం జరుగుతుంది? ఆకురాలు కాలం అంటారు దీన్ని. ఆకులన్నీ కూడా పడిపోతాయి, ఊడిపోతాయి చెట్టు నుండి. చూడటానికి ఎలాగ ఉంటుందో చెట్టు చెప్పండి. ఇప్పుడు మోడు బారిన చెట్టులాగా ఉంటుంది. ఏంటి ఇలాగుంది ఈ చెట్టు అన్నబాకు? ఆ ఆకులకు ఉన్నటువంటి శక్తి ఈ నెలలో మొత్తం ఊడిపోతాయి. మొత్తం, ఒకటి కాదు రెండు కాదు, చెట్టు మొత్తం ఊడిపోతాయి. అదేంటండి అంటే దేవుడి యొక్క కృపది అంతే. మామూలు రోజులైతే పండిన ఆకు మాత్రమే రాలిపోద్ది. కానీ ఈ యొక్క రాలుగాల టైంలో మొత్తం ఆకులన్నీ ఊడిపోతాయి, మొత్తం పడిపోతాయి కింద. మరలా ఏమవుతుంది? చిగురేస్తుంది. దాన్నే వసంతకాలం అంటారు. మనం వసంతకాలం వచ్చిందని మామూలుగా క్యాలెండర్ తెలియని వాళ్ళు ఎలా కనుక్కుంటారు? మావి చిగురు పోస్తుంది, వేప చిగురు పోస్తుంది, ఆకులు మళ్ళా మొదలెడతాయి.
కొమ్మలు అన్ని బ్రాంచెస్ అన్నీ కూడా కళకళలాడుతూ ఎదుగుతూ ఉంటాయి. ఆ తర్వాత కోయిలమ్మ గారు వస్తూ ఉంటుంది. ఇప్పుడేం కోయదు, అప్పుడు కోస్తుంది. మావి చిగురు తినగానే కోయిల కోస్తుందట. అది లెక్క అంతే. ప్రియులారా, ఆలోచన చేయండి. అలాంటి స్ప్రింగ్ సీజన్ మనకి మామిడి చిగుర్లు, మరి అలాగే వేప పూతలు, కోయిలమ్మ కేకలు, ఆకురాలు పూతలు మళ్ళా రావటం, ఇవన్నీ జరుగుతాయి. దేవుని ప్రేమించిన పిల్లలు, మోడు బారిన చెట్లు చిగురించే సమయం వసంతకాలం. పిల్లరా, ఇది ఇయర్లీ వన్స్ జరుగుతుంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే మన పాపాలను కూడా కనీసం సంవత్సరానికి ఒకసారి ఒప్పుకుంటావా? డిసెంబర్ 31st ఒప్పుకున్నావండి, మరి ఇప్పుడు ఎందుకు మళ్ళా ఒప్పుకున్నావుగా? 31st 3 గంటల 4 గంటల ప్రార్థన చేసావు కదా, మరి ఇప్పుడు మళ్ళా ఎందుకు గంట ప్రార్థన? నన్ను ఒక ఆయన ప్రార్థనకు పిలిచాడు. దేనికి అంటే లెంట్ డేస్ అండి అన్నాడు. మేము అవి చేయమండి, వాక్యం చెప్పొచ్చు కదండి అన్నాడు. ఓకే, ఆ రోజు ఏదో యోహాను రాసిన సువార్త నాకు ఇచ్చారు చెప్పమని, దానిలో నుంచి దేవుని యొక్క మాటలు వారితో పంచుకున్నాను. వారు అనుకున్నారంట, ఈయన మామూలుగా లేదు, అసలు లెంట్ అనేది చేయకూడదు అని అన్నట్టుగా మాట్లాడాడు అని అనుకున్నారట. దేవుని యొక్క ప్రేమ, ఎక్కడికి వెళ్ళినా కూడా నిజాన్ని పలకాల్సిందే తప్ప మనం వాళ్ళకి అనుకూలంగా బోధ చేయడానికి మనం దేవుడు ఎన్నుకోలేదు. ఎందుకు మాత్రం గుర్తు, ఎందుకంటే కొంతమంది డబ్బుల కోసమని అలాంటి పనులు చేస్తారు. అనుకూలమైన బోధ తిమోతికి రాసిన పత్రికలో మనకు కనపడుతుంది. ఏంటంటే తమకు అనుకూలమైన బోధకులను వారు సమకూర్చుకుంటారట. దేనికి? దురద చెవులు గలవారి, దురద చెవులు ఉన్న వాళ్ళందరూ అంతే ఉంటారు. కాబట్టి మనం అలాగ ఉండకూడదు. దేవుని యొక్క ప్రేమలో ఏమంటే ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తే, మన ఆధ్యాత్మిక జీవితము చిగురించాలి. ఏం చిగురించాలి? అక్కడ చెట్లు చిగురిస్తూ ఉన్నాయి, మళ్ళీ ఆనందాన్ని కలగజేస్తూ ఉంది, పూలు వస్తాయి, కాయలు వస్తాయి, చెట్టు నీడ వస్తుంది, చాలా చాలా జరుగుతాయి అక్కడ. మరి ఇప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం ఏమన్నా చిగురిస్తూ ఉందా? ఈ లెంట్ డేస్ చేసావు, ఏమన్నా మారుతుందా? కానీ మరి అలాంటి ప్రాసెస్ ఏమీ లేకుండానే రొటీన్గా పోయాం వస్తున్నాం, ఇంతే. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వరకు దేవుడు ఉపవాసం ఉన్నప్పుడు 3 ప్రశ్నలు వేశాడు సాతాను. 3 ప్రశ్నలకి బైబిల్లోనే తీసే ఆన్సర్ చెప్పాడు. అంటే ఆధ్యాత్మికంగా ఎదిగాడు ప్రభువారు. మనుషుల దయ్యందును దేవుని దయ్యందును ఎదిగినటువంటి ప్రభువారు ఇప్పుడు సాతాను వేసిన 3 ప్రశ్నలకి జవాబులు కూడా చక్కగా చెప్పారు. మరి 100 సంవత్సరాలు వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాం గారు మరి ఒక ప్రార్థన చేశాడు. ఆదికాండం చూడండి, 18వ అధ్యాయం 23 నుంచి 27 దాకా. 18వ అధ్యాయం 23 నుంచి 27 దాకా చూడండి ఏమని రాసిందో. 100 ఏళ్ళు ఉన్నాయండి అబ్రహాంకి. ఇప్పుడు ఎవరి గురించి చేస్తా ఉన్నాడు? దుమ్మును ధూళిని అని ఎవరి గురించి అంటే సొదొమ గొమొర్రాల గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ లోతు ఉన్నాడు. చదవండి. కాబట్టి అక్కడి నుంచి లెక్కేసుకుంటూ పోండి. 6 సార్లు అడుగుతాడు. 45, 40, 30, 20, 10 అని వరుసగా 6 సార్లు అడుగుతాడు. ఏంటంటే అంత భారం ఆయనకి 100 సంవత్సరాల వయసులో మాటికి అడుగుతున్నాడు. దేవుడు చేస్తా అంటున్నాడు. మళ్ళీ అనుమానం, ఒకవేళ తగ్గితే చేస్తా, మళ్ళీ తగ్గితే ఒకవేళ తగ్గితే అని 10 సార్లు అడిగిన తర్వాత 10వసారి 10 మంది ఉన్నా చాలు, రాసుకో అన్నాడు. వెళ్ళిపోతా ఉన్నాయి ఇక దేవదూతలు. 3గా వచ్చారు ఈయన దగ్గరికి. అక్కడికి వెళ్ళింది 2. పిల్లరా, చాలా విషయాలు ఉంటాయి బైబిల్లో మనం చదువుకుంటూ పోతే. ఎవరి కోసం ఈ విజ్ఞాపన? 100 సంవత్సరాల్లో కూడా ఎందుకు అంత భారం? తన యొక్క కొడుకు ఒకడు ఉన్నాడు అక్కడ. స్వయాన పుట్టిన కొడుకు కాదు కానీ అన్నదమ్ముల కొడుకులు. లోతు అక్కడ ఉన్నాడు. లోతు భార్య, లోతుకి 2 కుమార్తెలు. మరి రాస్తే ఈ 4 పేర్లే వస్తూ ఉన్నాయి. 10 అన్నాడు, ఇంకా 6 లేరు. అందులో ఒక ఆమె జారిపోయింది. కూతుర్లు కూడా జారిపోయారు తర్వాత. ప్రియులారా, ఈ రోజున నీ కుటుంబం అలాగుంది.
ముసలిదాని అయిపోయాను ఏం చేస్తానండి ప్రార్థన అనకు. బైబిల్ చెప్తా ఉంది ముసలోళ్ళు అయినా ప్రార్థన చేయాలి. మా అత్తగారికి 90 ఏళ్ళ వయసులో కూడా ఆమెలాగా కూర్చొని కుర్చీలో అందరి గురించి ప్రార్థన చేసేది. ఇంకేం లేదు ఆమె పని ప్రార్థన. మనమైతే బయటకు వచ్చి కూర్చొని కాళ్ళు జాగకపోయినా ఒక్కాలు మెట్టి మీద వేసుకొని కిందకి దిగి నన్ను పట్టుకోవే ఈ రాయి మీద కూర్చోబెట్టి మీద కూర్చొని ఆ అమ్మ గురించి ఈ అమ్మ గురించి మాట్లాడే నీవు ప్రార్థనాపరురాలువేనా? ముసల్తనంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అబ్రహాము. దేని గురించి అంటే తన బిడ్డల కొరకు. తన వాళ్ళు ఉన్నారు అక్కడ. మరి నీ బిడ్డలు పాడైపోతూ ఉన్నారు. నీ బిడ్డలకి చదువు రావట్లేదు, నీ బిడ్డలకు జయము లేదు, నీ బిడ్డలకి ఆస్తి లేదు, నీ బిడ్డలకి ఉద్యోగం లేదు, అందరూ చెడ్డగా మాట్లాడుకుంటున్నారు నీ పిల్లల గురించి. నీ ప్రార్థన ఉందా? మరి నీ మొరుందా? నీ పాపాలు ఒప్పుకోవడం ఉందా? ఇంకా ఎగర్తించే తిరుగుతున్నావా? 7 కోపం. పాపాలు ఒప్పుకోకపోతే 7 కోపం. దేవుడు ఎంత కనికర సంపన్నుడైనా ప్రకటన గ్రంథం అంతా చూస్తే మీరు కోపమే, అంత కోపమే, నాశనమే. కోపమే కాదు నాశనం కూడా. కాబట్టి నీ జీవితంలో నువ్వు మార్పు నొందకుండా తిరుగుతున్నట్లయితే ఈ లెంటులు కాదు నీకు కావాల్సింది. నువ్వు చేయాల్సింది బైబిల్ చదువు, వెంటనే ఆ వాక్యాన్ని హృదయంలోకి తీసుకో. ఇలాగ నేను ఉన్నాను కదా, ఇలాగ నేను చేస్తున్నాను కదా, అప్పటికప్పుడే నువ్వు ఎడు. దానికి ఒక టైం బౌండ్స్ లేవు. ఫలానప్పుడే ఏడవాలి, అర్ధరాత్రి, పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం ఏం లేదు. ప్రార్థన కూడా దయం లేదు బైబిల్లో. వాళ్ళు మధ్య ఉన్న సమయంలో గుడికి వెళ్తున్నారు, శృంగారం అనే దేవాలయానికి. పేతురు కూడా ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? మధ్యాహ్నం వేళ. ప్రభువారు కూడా సుకారస్ అనే గ్రామానికి ఎప్పుడు వెళ్ళాడు? మధ్యాహ్నం వేళ. దానికి ఒక టైం లేదు. ఇప్పుడేం ప్రార్థన చేస్తా ఉంటే అనుకో, నీకు ఖాళీ దొరికింది, ప్రార్థన చేసుకో. రోడ్డు మీదకి రాబాకు, నీ బతుకులు రోడ్డు మీదకి ఎడ్చబడతాయి. నువ్వు బైబిల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రకారంగా ఎలా చేయాలంట? తలుపులు వేసుకొని గదిలో దేవునికి ప్రార్థన చేస్తే నీ పాపాలు ఒప్పుకుంటూ అప్పుడు దేవుడు నిన్ను దృష్టిస్తాడని రాశాడు. బయట కూర్చుంటే కాదు, బయటికి రాబాకు. అసలు నీ కుటుంబం బాగుపడేదాకా బయటికి రాబాకు. మరణదూత వెళ్ళేంత వరకు కూడా ఎవరు కూడా బయటికి రాకూడదు, వస్తే చచ్చిపోతారు అని నిర్గమాకాండంలో రాసి ఉంది. మరణదూత తిరుగుతుంది, రాబాకండి రాత్రిపూట. ఎవరు పిల్లలు, జల్లలు, పెద్దవాళ్ళు ఎవరు రాకూడదు బయటికి, లేకపోతే చచ్చిపోతారు. దానికి ఉత్తరవాదులు మీరే, నేనైతే ముందే చెప్తున్నాను అన్నాడు యెహోషువ. సేవకుడు చెప్తున్నాడు, నువ్వు బయటికి రాకుండా ప్రార్థన చేసుకో. కరోనాలో కూడా తొంగి చూసిన రకం, మామూలు రకం కాదు ఇది. కరోనాలో కూడా ఏంది, మా బజార్లో కర్రలు కట్టారు. అసలు కర్రలు కట్టిన సంగతి నీకు ఎట్ట తెలిసింది? నువ్వు బయటకు వస్తేనేగా. కరోనాలో కూడా బయటకు వచ్చి తిరగాలని ఆశ ఉంది నీకు. అలాగే ఎంతమంది చచ్చిపోయారు? కాబట్టి ప్రియులరా, దేవుడు ఉగ్రతకి పాత్రను కాకుండా ఉండాలంటే పశ్చాత్తాపం అవసరం. అయితే దానికి ఒక టైం బౌండ్ లేదు. ఒక నెల, ఫలానా నెలలో ప్రార్థన చేసుకోవాలి, ఫలానా నెలలోనే ఒప్పుకోవాలి, ఫలానా నెలలోనే బాప్తిజాలు తీసుకోవాలనేది లేదు. కందాకే నాయకుడు వస్తూ ఉన్నాడు రథం మీద. ఫిలిప్ వెళ్ళాడు, ఏం చదువుతావు అన్నాడు. యెషయా గ్రంథం అన్నాడు. మరి ఏమన్నా అర్థమైందా అంటే నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేకపోతే ఎలాగ అర్థం అవుద్ది అన్నాడు. ఫిలిప్ చెప్పేశాడు. పోతా ఉంది రథం, నీళ్ళు వచ్చినాయి, నీటి బాప్తిజం తీసుకోవాలని చెప్పాడు. నీళ్ళు వచ్చినాయి, ఆ పాప అన్నాడు. నీళ్ళు ఉన్నాయిగా, బాప్తిజం ఇవ్వమన్నాడు. ఏమండి, నేను సిద్ధపడాలి, మనసు మారి నూతనం అవ్వాలి, అప్పుడు తీసుకోవాలి బాప్తిజం. మనసు మారింది అతనిది. అంతేకా దానికి ఒక టైం లేదండి. కాలేజ్ అయిన తర్వాత తీసుకుంటాను, పెళ్ళి అయ్యేటప్పుడు తీసుకుంటాను, పిల్లలు పుట్టినాక తీసుకుంటాను, పాస్ అయితే తీసుకుంటాను, ఉద్యోగం వస్తే తీసుకుంటాను, కొత్త ఇల్లు కట్టుకుంటే ఇవన్నీ ఎక్కడ లేవు బైబిల్లో. ఎవరో పెట్టారు ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులన్నీ. ఎప్పుడు మనసు మారితే అప్పుడు నీవు రక్షణ పొందొచ్చు. మిగతా విషయాలు కొన్ని తర్వాత మాట్లాడుకుందాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం.